హలో హాయ్ గాయ్స్, ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? దీంట్లో ఏమున్నాయో ఒకసారి గెస్ చేయండి. తెలీదా? ఇవి వచ్చేసి ఫిషెస్ అండి. 3 kgs అయితే ఫిష్ తెచ్చాము. అక్కడే కట్ చేయించుకొని అయితే నీట్గా క్లీన్ చేయించుకొని తెచ్చారు. చూడండి, ఇవన్నీ అయితే మంచిగా కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా అయితే 3 times అయితే వాష్ చేసుకోవాలి. అందులో ఏమైనా గలీజ్ ఉన్న తీసేసుకొని మనమైతే నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఫిష్ ఫ్యాట్ అండి. ఫిష్ ఫ్యాట్ ఎప్పుడైనా మీరు తిన్నారా? తినంటే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఫిష్ ఫ్యాట్ అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంతవరకు ఎప్పుడే కానీ ఫిష్ ఫ్యాట్ చూడలేదు. సేమ్ మనం చికెన్ ఉన్నట్లే ఉంది, కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మంచిగా అయితే వాష్ చేయడానికి తీసుకుంటున్నాను. దీంట్లోకి మసాలాలు వచ్చేసి జీలకర్ర, గసగసాలు, కొద్దిగా మిరియాలు, కొంచెం మెంతి. మీకు కావాలంటే మీరు బియ్యం కూడా వేసుకోవచ్చు పులుసు చిక్కగా కావడానికి. నేనైతే బియ్యం తీసుకోలేదు, ఇవి మాత్రమే తీసుకున్నాను. ఇవైతే బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మరి మాడిపోయేటట్లు వేయించుకోకూడదు, మంచిగా అంటే దూరగా వేపుకోవాలి. మనం వచ్చేసి చూడండి ఇలా అయితే వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని మేము కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ కరివేపాకు అయితే మనకు క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మసాలా అయితే ఆడించుకుంటున్నాను. కొబ్బరి, ఒక గుప్పెడు కొత్తిమీర, అల్లము, తెల్లవాయలు, ఎర్రగడ్డ, టమోటా ఇవైతే సరిపోతాయి, ఇంకేం అవసరం లేదు. చూడండి నేను చూపిస్తాను, మా పాపకి చూపిస్తుంది చూసే. కానీ ఇవి ఫస్ట్ వచ్చేసి మనం కొబ్బరి ఇదైతే ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా మసాలాలు, జీలకర్ర, గసగసాలు, మెంతులు, అవి మిరియాలు, ఇవైతే ఇప్పుడైతే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకసారి వేసినామంటే మిక్సీ ఆడదు అన్నమాట. సూపర్ అంటే సూపర్గా వస్తుంది, స్మెల్ ఆడిచ్చింది. అయితే మనం మెంతులు వేసాం కాబట్టి స్మెల్ అయితే చాలా బాగుందండి. ఆడిచ్చిన తర్వాత సూపర్ ఉందని చెప్తుంది మా పాపను. ఇప్పుడు వచ్చేసి మిగతా అవన్నీ వేసుకొని మెత్తగా అయితే పేస్ట్లో చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి తిరగవాతికి ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను నేను. చూడండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని చూడండి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేయడాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్టుపట్లాడాక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అందుకనేసి ఫస్ట్ అయితే తిరువాతలో అలా మగ్గనివ్వాలి పచ్చిమిర్చి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. దీనికి పొడవుగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకున్నారంటే మనకు తినేటప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇది మాత్రం అయితే సరిపోతుంది ఫ్రై. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే ఆడించి పెట్టుకున్నాం కదా మసాలా, అదనేది పచ్చివాసన వేయే వరకు, మనకు నూనె అంతా పైన తేలే వరకు బాగా పచ్చివాసన రాకోకుండా ఫ్రై అయితే చేసుకోవాలి. అది మసాలా ఫ్రై అయ్యే లోపల నేనైతే ఫస్ట్ అయితే చింతపండు అయితే నానేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మీరు చేపలు తెచ్చుకున్న తర్వాత మీరు వాష్ చేసుకున్నప్పుడే చింతపండు అయితే నానేసుకోవాలి. ఆ లోపల మనకు నానుతుంది అనమాట. చూడండి మసాలాలోకి ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి. మీకు కర్రీకి, గ్రేవీకి ఎంత కావడుతుందో అంత అయితే వేసుకోండి మసాలాలన్నీ. నాకైతే 3 kgs కాబట్టి ఈ మాత్రం అయితే వేసుకున్నాను. చూడండి చింతపండు పులుసు వేసుకోవాలి. అలాగే అంతా ఇప్పుడు కలిపేసుకునేటప్పుడు అంతా నీట్గా కలిపేసుకోవాలి.
లేకపోతే ఉండలు మాదిరి మనకు కడుతుంది అనమాట. ఇదంతా బాగా మంచిగా కలిసుకున్న తర్వాత మీకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. మేమైతే అంటే చాలా చిక్కగా లేకోకుండా నీళ్ళగా లేకోకుండా మీడియంగా అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇదంతా మనకు ఉడికే లోపల కొద్దిగా థిక్ అయితే అవుతుంది మనకు సాంబారు. చూడండి ఇలా తెల్లుతుంది కదా, ఇలా తెల్లని వాళ్ళు బాగా మసాలా అంతా బాగా ఉడుకుతుంది అన్నమాట. మనకు ఇలాగైతే ఉడికించుకోవాలి. చూడండి అలా తెల్లుతున్నప్పుడు 2-3 సార్లు అయితే ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు మసాలా అంతా ఉడికిపోయింది. ఇందులోకి వచ్చేసి ఫిష్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను. మీరు మసాలా అంతా బాగా ఉడికినాక వేసుకోవాలండి. ఇంకా 5 మినిట్స్కి ఆఫ్ చేస్తామనగా ఫిష్ వేసుకుంటే సరిపోతుంది. మనకు ఫిష్ చాలాసేపు ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తొందరగానే ఒక 5 మినిట్స్లో అయితే బాయిల్ అయిపోతుంది. అందుకనేసి ఫిష్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఆఫ్ చేసుకుంటే అప్పుడు దాని మనకు వేడి ఉంటుంది కదా చారులో, దాంతోనే కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత అయితే ఆఫ్ చేసుకున్నాను. చూడండి ఇదైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. ఇదైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా బాయిల్ అయిందో మనకు ఫిష్ అనేది. మీరు సాంబార్ బాగా తిక్కుగా వేసుకొని అన్నం తినేటప్పుడు కొద్దిగా అలా ఫిష్ వేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలు. అయితే ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.